శ్రీమాత్రే నమః. చూడండి, కరివేపాకు పులుసుకి తయారు చేసుకున్నానండి. ఆనియన్స్ ఇది డీమార్ట్లో కొని తెచ్చుకున్నానండి. ఇది చూడండి, ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగం అండి. ఇంతంత చిన్న ముక్కలుగా తరగాలన్నా మనం తొందరగా తరగలేమండి. అంచేత ఎందులోనైనా పెసరట్టులో కాదు, పులుసుల్లో కాదు, ఎందులో వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. అంటే మీకు చూపిద్దామని ఉంచానండి ఈ మిషన్. ఇది బ్లేడ్ అండి. ఇది మాత్రం పిల్లలకి అంటకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఏంటి పిల్లలు కోసుకుపోతుంది, పట్టుకుపోతుంది, తెలియదు కదా వాళ్ళకి. అంచేత ఇదిగోండి ఆనియన్స్ ముందు కట్ చేసుకున్నానండి. కరివేపాకు పులుసుకి బాగుంటాయండి, ఆనియన్సే బాగుంటుంది చిన్న ముక్కలకే కట్ చేసుకుంటే. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, బెల్లం, కొద్దిగా జీలకర్ర, అంటే కరివేపాకు పౌడర్లోని జీలకర్ర ధనియాలు వేసుకుని మిక్సీ కొట్టుకున్నానండి. ముందు పౌడర్ చేసుకుని ఉంచుకుంటానండి నేను ఎప్పుడు కూడా. అది ఏంటంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని వండుకోవచ్చండి. మనం తొందరగా అయిపోతుందండి. ఇదిగోండి చింతపండు పులుసు కూడా పెట్టుకున్నానండి. ఇంత చింతపండు నానబెట్టుకుని వేసుకుంటున్నానండి. బెల్లం కూడా తీపి కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి కావాలంటే కనుక. చూడండి ఒకసారి వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఏంటి ఇంత గిన్నె ఎంత పెట్టుకున్నాను అంటారండి. ఇంత గిన్నె పెట్టుకుంటేనే కానీ కరివేపాకు పులుసు దగ్గరికి వచ్చేటప్పుడు పట్టుకుంటా బయటికి తోలుతుందండి. అంచేత ఇంత గిన్నె పెట్టుకున్నానండి. చూడండి ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటాను. చూడండి ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. అంటే పులుసు ఎక్కువ కాద్దామని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అది కావాల్సిన వాళ్ళు తక్కువ అయిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి, ఎక్కువైన వాళ్ళు ఎక్కువ ముక్కలు వేసుకుని పౌడర్ కూడా ఎక్కువ వేసుకుని ఇలాగా బెల్లం కూడా చూసుకోవాలండి. బెల్లం కూడా తీపి కావాలనుకున్న వాళ్ళు, ఎక్కువ తీపి తిన్న వాళ్ళు ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి వేసుకుని చూడండి. చూడండి ఆనియన్స్ ఇలాగా దోరగా వేగిన తర్వాత మరీ అంత నల్లగా వేయకపోకుండా చూడండి ఉప్పును కారం పసుపు వేసేస్తున్నానండి. ఉప్పు కూడా అంటే పౌడర్లో వేసుకుంటాం కదా, చూసి వేసుకోవాలండి. బెల్లం వేసేస్తున్నానండి, కరివేపాకు పౌడర్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఇలా కలిపి సరిపోద్ది. అంటే కరివేపాకు పౌడర్ ముందు వేగిందే కదండి, అంచేత కొద్దిగా ఎక్కి సరిపోద్ది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. చూడండి పులుసు ఇది మరిగిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. మరీ అంతలా ఏమి ఉడికిపోక్కర్లేదండి. ఒక 10 నిమిషాలు ఉడికితే మూత పెట్టుకుని 10 నిమిషాలు అయిన తర్వాత